Hey guys, welcome back to Kokla's World. Wow! మహాపరాక్రమశాలి అయిన దేవవ్రతుణ్ణి హస్తినాపుర సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు శంతనుడు. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి శంతన మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. ఏనుగుల్ని పరిగెత్తించాడు, పులుల్ని వేటాడాడు. అరణ్యమంతా తిరిగి అలసిపోయాడు. అలసట తీర్చుకోవడానికి ఒక చెట్టు క్రింద విశ్రమించాడు. ఎక్కడి నుంచో మధుర పరిమళం ఒక్కసారిగా వచ్చి తాకింది. శ్రమను మరిపించింది. ఏనాడు యమునా అరణ్యంలో ఇటువంటి మధుర పరిమళాలను అనుభవించి ఎరుగని శంతనుడు సువాసనలు వస్తున్న వైపుగా నడిచి వెళ్ళి అక్కడొక సుందరిని చూశాడు. ఆమె వయ్యారంగా పడవ నడుపుతోంది. పడవ దగ్గరకు వెళ్ళి ఆమెను నిశితంగా చూశాడు. ఆ సుందరి శరీరం నుండి వస్తున్న సుగంధ పరిమళం శంతనుణ్ణి మత్తెక్కించింది. రాజభూషణాలతో ఉన్న శంతనుణ్ణి చూసి నమస్కరించి నిల్చుందా యువతి. నేను ఈ దేశపు మహారాజుని, నీవెవరు అని అడిగాడు శంతనుడు. నేను దాసరాజు పెంపుడు కుమార్తెను. తండ్రి ఆజ్ఞతో ప్రతిఫలం ఆశించకుండా పడవ మీద అందరినీ యమున దాటిస్తుంటాను. నా పేరు సత్యవతి అని చెప్పింది. సత్యవతి రూప సౌందర్యాలకు మోహితుడైన శంతనుడు దాసరాజు దగ్గరకు వెళ్ళాడు. మహారాజు రావటం చూసి పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు దాసరాజు. మహారాజా, మీరిక్కడికి రావడం మా సుకృతం. ఏదైనా పని మీద వచ్చి ఉంటే తెలియపరచండి, శిరసావహించి చేస్తాను అని దాసరాజు శంతనుడి ముందు చేతులు కట్టుకొని నిల్చున్నాడు. దాసరాజా, కన్యార్థినై వచ్చాను. నీ కూతురు సత్యవతిని పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉన్నాను. ఏమంటావు? నా కూతురు మీ భార్య కావడం అంటే మా వంశమే ధన్యం. ఇది నా కూతురు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం. అయితే అంగీకారమే కదా? మహారాజా, మీరనుకుంటున్నట్లు సత్యవతి నా కన్న కూతురు కాదు. చేప రూపంలో ఉన్న ఒక దేవత నాకు 2 పిల్లల్ని ఇచ్చింది. ఈ 2లో ఒకరు ఆడబిడ్డ, ఒకరు మగబిడ్డ. మగబిడ్డని మధ్యదేశపు రాజుకి బహుమానంగా ఇచ్చాను. ఈ ఆడబిడ్డని నేను పెంచుకుంటున్నాను. దేవతా ప్రసాదమై దొరికిన ఈ బిడ్డను నా ప్రాణాల కన్నా గొప్పగా పెంచుకుంటున్నాను. మహారాజా, ఈ చిన్నది మా దేవత. నేను కూడా ప్రాణ సమానంగానే చూసుకుంటాను. దాసరాజు ఆలోచించాడు. తనకు తానుగా వచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాడు. మనసు దురాశకు లోబడింది. అవకాశం జారిపోయినా, అదృష్టం తీరిపోయినా తిరిగి రావనుకున్నాడు. మహారాజా, సత్యవతిని భార్యగా పొందాలంటే నాదొక చిన్న షరతు. ఏమిటది దాసరాజా? సత్యవతికి మీకు పుట్టిన పిల్లలకే మీ రాజ్యపు సింహాసన వారసత్వం దక్కాలి. సత్యవతి సంతానమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. ఇందుకు మీకు అంగీకారమైతేనే సత్యవతి మీ సొంతం అవుతుంది. శంతనుడు దాసరాజు కోరిక వినగానే మరు మాట్లాడకుండా లేచి వచ్చాడు. మహావీరుడు, ధర్మమూర్తి అయిన దేవవ్రతునికి అన్యాయం చేయడం తండ్రిగా తనకు తగను పని. దేవవ్రతునంతటి మహావీరుని చేతిలో ఈ హస్తినాపురం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పటికే యువరాజుగా అందరి అభిమానాలను అందుకుంటున్నాడు. ఈ మహా సామ్రాజ్యానికి దేవవ్రతుడే రాజు కావాలి అని ఈ విధంగా ఆలోచించుకుంటూ శంతనుడు అంతఃపురం చేరుకున్నాడు. కానీ సత్యవతి రూపం శంతనుడి గుండెలో అలాగే నిలిచిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా సత్యవతి రూపమే కనబడుతూ శంతనుణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. వేటకు వెళ్ళడం మానుకున్నాడు. నిద్రా భోజనాలకు దూరమయ్యాడు. కొలువు కూటానికి వచ్చినా ఎప్పుడూ పరధ్యానంగానే ఉంటున్నాడు. శంతనుడి ప్రవర్తనలోని మార్పును చూసి మంత్రులందరూ తికమక పడ్డారు. కారణం తెలియక చేతులొత్తుకున్నారు. చివరికి దేవవ్రతునికి తెలియపరచకుండా ఊరుకోలేకపోయారు. శంతన మహారాజు వేటకెళ్ళినప్పుడు యమునా నదిలో పడవ నడుపుతున్న సత్యవతిని చూడటం, ఆమెను మోహించటం, వివాహార్థి అయి దాసరాజును అర్థించటం, దాసరాజు సత్యవతి సంతానానికే రాజ్యం దక్కాలని షరతు విధించటం, దాసరాజు షరతును శంతనుడు అంగీకరించకపోవడం, ఈ విషయమంతా పూసగుచ్చినట్టుగా దేవవ్రతునికి తెలియపరిచారు మంత్రులు.
తండ్రి మనోవేదనకు తానే కారణమని, తండ్రి సుఖాలకు తానే అడ్డంకి అయ్యానని దేవవ్రతుడు బాధపడ్డాడు. ఆ రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు. ఎలాగైనా దాసరాజపుత్రిని తండ్రి వద్దకు చేర్చాలనుకున్నాడు. ఇంతలో తెల్లవారింది.